కానీ ఈ సినిమాలో అంతమంది హీరోస్ ఉన్నారంటే ఈ మెయిన్ హీరో ఎవరో నాకైతే అర్థం కాలేదు. కానీ రజనీ సార్ ఎంట్రీ అయితే అదిరిపోయింది సార్. నాగార్జున గారి క్యారెక్టర్ ఉంది, సూపర్ ఉంది, సూపర్ సూపర్ అంటే సూపర్. అంటే నాగార్జున గారు అసలు విలన్ గా మీరు ఊహించుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆయన విలన్ అంటే అసలు ఎవరు నమ్మరు. కానీ ఆయన ఎంట్రీ కానీ నెక్స్ట్ యాక్షన్ కానీ డాన్స్ కానీ సూపర్. మూవీలో ప్లస్ అంటే మైనస్. మూవీలో అంతమంది హీరోస్ ఉండడం మైనస్ సార్. రజనీకాంత్ సార్ అండ్ నాగార్జున సార్ ఉంటే సూపర్ ఉన్నాం. అందరు ఉండడం వల్ల కొంచెం తగ్గింది. ఇద్దరు హీరోలు పెడితేనే వాళ్ళ ఫ్యాన్స్ కొట్టేసుకుంటారు, మా హీరోలు తక్కువ చూపించారు, మా హీరోలు. ఈ సినిమాలో అలా ఏమైనా ఉందా? యాక్చువల్లీ సినిమాలో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో తెలియదు. మధ్యలో ఇంటర్వ్యూలు ఇస్తారు, పాప్కార్న్ తిన్నాక వాళ్ళు క్లైమాక్స్ ఇస్తారు ఇంటికి వెళ్ళడానికి. ఇంక కామన్ గా ప్రతిదీ ఉంటది. ఎట్లా ఉంది, ఎంత బాగుందని అడగాలి. సినిమా రజనీకాంత్ అంటే సూపర్ స్టార్. ఆ స్టార్ ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటుందా బాగోదని కాదు. రజనీకాంత్ గారి కోసమే వచ్చాను. రజనీకాంత్ గారు ఏమన్నారు తెలుసా? నన్ను టచ్ చేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు అందరూ వస్తారు అన్నారు. లాస్ట్ లో అనుష్క కూడా వస్తుంది అన్నారు. దాని బదులు శ్రీలీల వస్తే బాగుండేమో. సినిమా ఓకే అన్న, ఫైన్, ఒకసారి చూడొచ్చు. పాయింట్స్ రజనీకాంత్ సినిమాలో చెప్పకూడదన్న. ఆయన చూడడానికే రావాలన్న. రజనీకాంత్ గారిని చూడడానికే సినిమాకి రావాలి. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా సినిమా తీస్తానంటే ఆయన ఏజ్ కి మనం ఇవ్వాలి రెస్పెక్ట్. ఎంత ఏజ్ లో కూడా సినిమా తీస్తాను కాబట్టి పక్క హీరోలతో కంపేర్ చేయకండి. ఈ రోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి. ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళకి. ఇందులో 6 స్క్రీన్లు ఉంటే సమానంగా 3 ఇచ్చారు. సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్ గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తున్నారు? అందులో యంగ్ హీరోస్ ఉన్నారు, ఇందులో కొంచెం ఓల్డ్ హీరోస్ ఉన్నారు. సో కంపేర్ అయితే చేయొచ్చు. ఎవరి మూవీ తగ్గట్టు వాళ్ళకి ఉంటుంది. ఓ సినిమా అయితే బాగుంది. నాగార్జున గారిని నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా, మన్మధుడు సినిమా చూసినప్పటి నుండి ఆయన విలన్ క్యారెక్టర్ లో చూడాలని. ఈ సినిమాలో చూశాను, నా దాహం తీరిపోయింది అన్న. ఇందులో ఎవరి దానికి స్క్రిప్ట్ రాస్తారు అన్న, వాటర్ వేస్తారు, లాటరీలో సిస్టమ్ వేస్తారు. కాకపోతే ఆ మంజుమల్ బాయ్స్ లో హీరో ఉంటాడు కదా, అందులో మెయిన్ రోల్. ఇందులో ఆయనకి ఎక్కువ రోల్ చేసినట్టుంది. రజనీకాంత్ పక్కన ఆయనే హీరో అనుకోవచ్చు అనమాట. మంజుమల్ బాయ్స్ లో ఉంటారు కదా, ఆయనే హీరో అనుకోవచ్చు. యాక్షన్ కానీ, కామెడీ సీన్స్ కానీ, ఆ పంచ్ డైలాగ్స్ కానీ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. తమిళ మూవీ కంటే నాకు ఎక్కువ తెలుగు మూవీలా అనిపించింది. బికాస్ చాలా మటుకు సినిమా షూటింగ్ అంతా వైజాగ్ లో అయింది. ఆ మధ్యలో తెలుగు డైలాగ్స్ ఉంటుంది, నెల్లూరు అండ్ చెన్నైకి మధ్యలో. తమిళ్లో ఉంది, తమిళ అంత రాదు. తమిళ్లో చూస్తాను, తెలుగులో చూడలేదు. చాలా బాగుంది. ఎల్సీ కనెక్షన్ అస్సలు లేదు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ కానీ లేదు. there is no connection. It is complete unique story. ఆమిర్ ఖాన్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. మర్చిపోయి ఆమిర్ ఖాన్ లాస్ట్ లో వాళ్ళ స్వాగ్ చాలా ఉంటుంది. అసలు ఒక సైలెంట్ యాక్టర్ నాడు ఉపేంద్ర లాస్ట్ వరకు మాట్లాడుతూ ఉంది. లాస్ట్ 10 minutes ఉంటుంది చించేసిన యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. అనిరుద్ మ్యూజిక్ లేకపోతే ఇంత పవర్ హౌస్ రాదు. మొత్తం పవర్ హౌసే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. వింటేజ్ రజనీకాంత్ 100%, 200% వింటేజ్ రజనీకాంత్ స్టైల్ వైబ్స్ మొత్తం కనపడుతుంది. ఆ స్వాగ్ ఇంక్లూడింగ్ మన ఆ స్మోక్ అన్న ఫ్యామిలీ ఆడియన్స్ కాదు కదా, చిన్న పెద్ద ముసలి ముతక అందరూ ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఆ విలనిజం ని, ఆ క్యారెక్టర్ ని పోర్ట్రే చేసిన విధానం లోకేష్ గారు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. నాగార్జున గారు అంత బాగున్నాడు. నాగార్జున గారు సెకండ్ ఫేజ్ లో 100% విలన్ గా సూట్ అవుతారు. కానీ కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడాలి. లోకేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే సుకుమార్ లాంటి వాళ్ళు, మన రాజమౌళి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. నాట్ ఈవెన్ బోయపాటి ఎవరు హ్యాండిల్ చేయలేరు. అది ఇక డైరెక్టర్ చేతిలో ఉంటుందన్న. విలనిజం ని, ఒక హీరోని చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయిన మనిషిని కొత్తగా చూపించాలి, విలన్ గా చూపించాలి అంటే చాలా తక్కువ మందికి అవుతుంది. లోకేష్ ప్రూవ్డ్ ఇట్ అండ్ నాగార్జున గారు స్లేడ్ ఇట్. ఇట్లా వేరే లెవెల్ బ్రో. మౌరిక సాంగ్ వేరే లెవెల్. బీజిఎం ఉంటేనే వేరే లెవెల్. బీజిఎం స్టార్టింగ్ లో ఎలా ఉంటుందో ఎండింగ్ వరకు కూడా బీజిఎం అలాగే కొట్టాడు. అనిరుద్ధ్ అయితే ఒక గ్రేట్ బీజిఎం అని నేను చెప్తున్నాను. ఆయన మ్యూజిక్ గురించి మనం చెప్పలేం. ప్రతి ఒక్క మూవీలో అనిరుద్ధ్ ఉంటున్నాడు. అనిరుద్ధ్ లేని మూవీ ఉండదు. ఈ మూవీ కూడా 50% న్యాయం చేశాడు అనిరుద్ధ్. లోకేష్ కనగరాజు గారికి ఈ మూవీ 100% బ్లాక్ బాస్టర్ మూవీ. ప్యాన్ ఇండియాలో ఒక్క ఓన్లీ తెలుగులో కాదు, తమిళ్లో కాదు, ప్యాన్ ఇండియాలో 300 కోట్ల డే 1 కలెక్ట్ చేస్తుంది. రేటింగ్ నేనే చెప్తున్నాను, మీరు చెప్పకపోయినా కాదు.
5 కి 4.8 ఇవ్వచ్చు. ఒక్కసారి చూసే మూవీ కాదు ఇది, 10 సార్లు చూసే మూవీ. నాగార్జున గారి కోసం ఇంకొక 2 సార్లు ఎక్స్ట్రా చూడండి, బాగుంది. కూలీ చూసాం. సో థియేటర్ ని ఈరోజు గుడిగా భావించి వచ్చి తలైవా దర్శనం చేసుకోండి. కూలీ చాలా దర్శనం వచ్చి ఒకసారి చూడండి, ఎవరికి వాళ్ళు వచ్చి ఒకసారి చూస్తే మనకి ఒక దర్శనం అయినట్టు ఉంటుంది. వెరీ హ్యాపీ టు సీ హిమ్ బ్యాక్ ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ 50 years. So yeah, please come and watch Coolie.